మా ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో బయట ఉన్నాడా? అంతే, బంగారం ఉన్నప్పుడు లోపల ఉంటాడు, బయట ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. అది చూసారండి ఎంత జాలిగా చూస్తుందో నా వంక. మంచి దిట్టంగా ఉంది డైమండ్ స్టోను. నా మెడలో తెగానేస్తుంది. ఇవాళ ఎలాగైనా సరే మా ఆయన మంచి బిస్కెట్లు వేసి ఎలాగైనా సరే నేను తీసేసుకుంటాను. అది ఇవాళ ఎంతకి తెగించారా? ఏ అండి, ఇక్కడ ఉన్నారా మీరు? నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, మా ఫ్రెండ్ తెగ పొగిడేస్తుందండి బాబు మిమ్మల్ని. ఎంచక్కనంట నేను ఏదెడితే కొనేస్తారంట. అసలు నేను ఏదన్నా చూసి ఇది బాగుంది అనుకుంటే చాలు ఇంటికి తెచ్చేస్తారంట. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్? అలా ఆయన అసలు సరిగ్గా చూడంటే బాబు తెగ ఫీల్ అయిపోతుంది. అంటే నేను ఒకటి కావాలంటే రెండు తెచ్చేస్తాడు మీ ఆయన. ఎంచక్కనే అసలు ఏం అదృష్టవంతురాలువే బాబు అంటుంది. మీరు దొరకడం నా అదృష్టం అండి బాబు, నేను చాలా లక్కీ అండి. ఒకసారి లోపల రాపోయారా? అక్కడ డైమండ్ జ్యువెలరీ ఉంది, చాలా బాగుందండి బాబు, చాలా నచ్చేసింది నాకు. నా మెడలో పెడితే హెదిరిపోద్దేమో అనిపిస్తుంది నాకు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇదే నీ వ్యవహారం? ఎప్పుడు లేదు ఈ రకంగా పొగుడుతా ఉన్నావు ఏంటో అనుకుంటున్నా నేను. నాకు అర్థమైంది నీ బిస్కెట్. నోరు మూసి పద బయటికి. ఇంకా అది కదండి, ఇక్కడ డైమండ్ జ్యువెలరీ చూస్తాను. నోరు మూసేమన్నాగా, నోరు మూసి పద బయటికి. ఇంకా ఎక్స్ట్రా ఇలా ఇంతేనండి బాబు, ఎంత పొగినా పడరు. డైమండ్ జ్యువెలరీ చూస్తే ఎంత ముద్దు వచ్చేస్తుందో తెలుసా? ప్రాణం ఉసూరు అంటుంది. డైమండ్ జ్యువెలరీ చూస్తే మా ఇంటికి వద్దామా అనుకుంది. ఎన్ని బిస్కెట్లు వేసినా మాత్రం లొంగలేదు. సర్లే ఇంకేం చేస్తాం, అంతే. పదండి, ప్రాణం ఉసూరం అయిపోయింది.